ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నైమిషారణ్యంలో బ్రహ్మశ్రీ మేఘరాజ్ శర్మ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ రుక్మిణి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. ఇందులో అయ్యప్ప భక్తులతో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామ పంచాయతీలో ఎస్ఐఆర్ ఇంటింటి ఓటర్ సర్వేను తహసీల్దార్ శ్రావణ్ కుమార్ పరిశీలించారు. బోధన్ పిఆర్టీయూ భవన్ వద్ద నిజాం షుగర్స్ రక్షణ కమిటీ కన్వీనర్ ఉప్పునూతుల రాఘవులు 8వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎన్డీసీఎస్ఐ కార్మిక నాయకులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. బోధన్ పట్టణంలో డివిజన్ స్థాయి సర్పంచ్ కార్యదర్శులకు ఒక్కరోజు శిక్షణ శిబిరం నిర్వహించారు. భీమ్గల్ పట్టణంలో అజనవాడ ప్రాథమిక పాఠశాలలో ఎల్ఈడీ టీవీని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ చంటి లతా నర్సయ్య విరాళం అందజేశారు. కిసాన్ మోర్చా నాయకులు నిత్యం ప్రజల్లో ఉండి రైతాంగ సమస్యలపై ఉద్యమించాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. గురువారం నూతనంగా నియమితులైన బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా కమిటీ సభ్యులు ఎంపీ అరవింద్ను నిజామాబాద్లోని ఆయన నివాసంలో కలిశారు. ఎస్ఆర్ ప్రక్రియలో అర్హులైన ఏ ఒక్కరి ఓటు కోల్పోకుండా కార్పొరేటర్లు నాయకులు అప్రమత్తంగా ఉండాలని ఎంపీ అరవింద్ సూచించారు. గురువారం ఎస్ఆర్ అంశంపై నిజామాబాద్లోని ఎంపీ కార్యాలయంలో కార్పొరేటర్లు నాయకులతో సమావేశమయ్యారు. ప్రతి డివిజన్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ అవసరమైన సాయం అందించాలని కోరారు.